ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది భారతీయుల కల. కానీ యుఎస్ వర్క్ వీసా పొందడం అంత ఈజీ కాదు. H1B వీసా కోసం సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి రావడం, ట్రంప్ ప్రభుత్వం కఠిన వలస విధానాలు అభ్యర్థులకు సవాళ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో O1 వీసా అనే కొత్త ప్రత్యామ్నాయం నిపుణులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. స్టెమ్, కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, సినిమా, టెలివిజన్ రంగాలలో అసాధారణ సామర్థ్యం కలిగిన వ్యక్తులకు ఈ O1 వీసా తాత్కాలిక నివాసాన్ని అందిస్తుంది. అసలేంటి O1 వీసా? ఇది ఎందుకు అంత పాపులర్? దీనివల్ల భారతీయులకు ఏంటి ప్రయోజనం? వాచ్ ద స్టోరీ. O1 వీసా అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే చాలా మందికి ఈ వీసా ఒక సువర్ణావకాశం. O1 వీసా అనేది యుఎస్ నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇది అసాధారణ సామర్థ్యం లేదా అసాధారణ విజయం కలిగిన వ్యక్తులకు ఇస్తారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ రంగాల్లో అసాధారణ సామర్థ్యం కలిగిన వారికి O1A వీసా ఇస్తారు. ఇక O1B కళలు, సినిమా, టెలివిజన్ రంగాల్లో ప్రముఖులకు ఇస్తారు. ఈ వీసా కింద అమెరికాలో 3 ఏళ్ల పాటు ఉండొచ్చు. అవసరమైతే ఏటా పొడిగించవచ్చు. అయితే H1B వీసాకు భిన్నంగా ఇచ్చే ఈ O1 వీసాకు లాటరీ విధానం ఉండదు. ఇది అర్హత కలిగిన అభ్యర్థులకు కలిసొస్తుంది. H1B వీసా టెక్, ఇంజనీరింగ్, ఇతర రంగాల్లో పనిచేసే విదేశీయులకు ఇచ్చే అత్యంత ప్రజాదరణ ఉన్న వీసా. కానీ దీనికి లాటరీ విధానం ఉంటుంది. 2025లో కేవలం 85,000 H1B వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు. వాటిలో 65,000 రెగ్యులర్, 20,000 మాస్టర్స్ డిగ్రీ కోసం జారీ చేస్తున్నారు. ఈ H1B వీసా కోసం లక్షలాది మంది అప్లై చేసుకుంటారు. 2024లో 4.7 లక్షల మంది అప్లై చేసుకుంటే 80% మందికి లాటరీలో ఎంపిక కాలేదు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక H1B వీసా నిబంధనలను కఠినతరం చేశారు. వీసా ఫీజులను కూడా $780 నుంచి $2,805 పెంచారు. అంతేకాక కనీస వేతన షరతులను పెంచడం వల్ల భారతీయ టెక్ నిపుణులకు సవాళ్లు పెరిగాయి. అయితే దీని స్థానంలో O1 వీసాకు అప్లై చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే అర్హత ఆధారంగా లాటరీ లేకుండా అప్లై నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే O1 వీసాకు అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించడం కష్టం. దీనికి బలమైన డాక్యుమెంటేషన్ కావాల్సి ఉంటుంది. దీనికి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ నిర్దేశించిన కనీసం 3 క్రైటీరియాలను నిరూపించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ లేదా జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక సంస్థల సభ్యత్వం, మీడియా కవరేజ్, పీర్ రివ్యూడ్ పబ్లికేషన్స్, గణనీయమైన జీతం లేదా రంగంలో అసాధారణ సహకారం వంటివి డాక్యుమెంటేషన్లో చూపించాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ O1 వీసాకు అప్లై చేసుకోవాలంటే తన ఆవిష్కరణలకు, పేటెంట్లు, అంతర్జాతీయ టెక్ కాన్ఫరెన్స్లలో ప్రసంగాలు లేదా గ్లోబల్ టెక్ కంపెనీలో కీలక పాత్రలను చూపించాలి. అయితే ఈ వీసాకు యుఎస్లో ఉన్న కంపెనీ యజమాని లేదా ఏజెంట్ స్పాన్సర్షిప్ అవసరం ఉంటుంది. అంతేకాక O1 దరఖాస్తు ఫీజు సుమారు $1,015 ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులకు లాటరీ లేకుండానే ఈ వీసా దొరుకుతుంది. అంతేకాక దీనికి వార్షిక కోటా కూడా లేదు. O1 వీసా హోల్డర్లు తమ రంగంలో పనిచేసేంత వరకు ఈ వీసాను పొడిగించుకోవచ్చు. అయితే H1B వీసా మాత్రం 6 ఏళ్ల వ్యాలిడిటీతో ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కఠిన వలస విధానాలు O1 వీసా ఆమోద ప్రక్రియను కూడా కఠినతరం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అసాధారణ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు USCIS అధికారులు అదనపు ఆధారాలు కోరవచ్చు. భారతీయ టెక్ నిపుణులు, ముఖ్యంగా స్టెమ్ రంగంలో పనిచేసేవారు O1 వీసా ద్వారా అమెరికాలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. 2024లో H1B వీసాలలో 70% భారతీయులకు జారీ చేశారు. కానీ లాటరీ విధానం, ట్రంప్ కొత్త నిబంధనలు ఈ అవకాశాన్ని పరిమితం చేశాయి. O1 వీసా టెక్ ఆవిష్కరణలు, పేటెంట్లు లేదా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన భారతీయులకు మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ O1 వీసా అమెరికాలో ఉద్యోగ కళలను సాకారం చేయాలనుకునే భారతీయ నిపుణులకు ఒక వినూత్న మార్గం. H1B వీసా కోసం లాటరీ కఠిన నిబంధనలతో పోలిస్తే O1 వీసా లాటరీ రహిత ప్రక్రియ. అంతేకాక అమెరికాలో దీర్ఘకాల నివాస అవకాశాన్ని అందిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాల నడుమ O1 వీసా భారతీయ టెక్ నిపుణులకు, కళాకారులకు, అథ్లెట్లకు కొత్త ఆశాకిరణంగా మారింది.